Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అన్న వెడ్డింగ్ వచ్చేస్తుంది, మాది వెడ్డింగ్ ఇన్విటేషన్ మీద ఏదైనా కానీ ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే 3D రేంజ్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ కానీ మన యొక్క ఫోటోస్ కానీ ఆ యొక్క ఫ్రేమ్స్లో మన యొక్క నేమ్స్ కానీ వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని మీ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో హై రేంజ్లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, turning losses. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గాయ్స్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ గాయ్స్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ ర్యాక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను మన ఏదైతే ఉందో వెడ్డింగ్ ఇన్విటేషన్కు సంబంధించిన వీడియో వచ్చేసి మనకు 1 మినిట్ వరకు ఉంది కనుక సో నేను 1 మినిట్ వరకు లెంత్ పెంచేసి ఇక్కడ టిక్ మార్కును అడ్డుస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ వెడ్డింగ్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చెప్పాను కదా, ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో టెంప్లెట్ క్రియేట్ చేయడానికి నాకు 1 అవర్ దాకా పట్టింది ఫ్రెండ్స్. ఈ యొక్క టెంప్లెట్స్ అన్ని యాడ్ చేయడానికి మినిమం 1 డే పట్టింది. కాకపోతే ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఒక్క 1 అవర్ మాత్రమే క్రియేట్ చేశాను. సో గాయస్, వీడియో నచ్చితే గాయస్ ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క టెంప్లెట్ యాడ్ చేసి టెంప్లెట్ కూడా ఫస్ట్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది మేము మ్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడానికి రైట్స్ లేవు కనుక నేను మ్యూట్ చేశాను. మీరైతే నో ప్రాబ్లం, మీరు ఇదే సాంగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అంటే ఫస్ట్ వాల్యూమ్ డిసేబుల్ చేయండి. సో డిసేబుల్ చేసి ఫస్ట్ ఇలా మనకు ప్లే చేయండి. సో ప్లే చేస్తున్న ఫస్ట్ మనకు గణపతితో ఎంట్రీ ఇచ్చాను. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటే గణపతి ఎంట్రీ మనకు నార్మల్. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు నెక్స్ట్ గ్రీన్ లేయర్లో ఇలా వస్తుంది. సో మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమాకిలకు వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ మనకు ఓన్లీ గ్రీన్ తప్ప అన్ని రిమూవ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కీ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కీ కలర్లోకి వచ్చేసి మీరు గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్కును ఇవ్వండి. సో ఎప్పుడైతే మీరు గ్రీన్ అని ఇస్తారో అప్పుడే మనకు టెంప్లెట్ వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ 52 ఇచ్చేసి 48 ఇచ్చేసి టిక్ మార్కును ఇవ్వండి. సో ఇప్పుడు కొంచెం బ్యాక్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ పెళ్లి కొడుకు అంటే ఎవరైతే ఉన్నారో మీ యొక్క పెళ్లి కొడుకు వాళ్ళ యొక్క ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఫస్ట్ ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఆ యొక్క ఏదైతుందో కరెక్ట్ ఆ యొక్క ఫ్రేమ్లో పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి
పెట్టేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి సో ఈ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే మీ యొక్క ఫోటోని ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంక్రీజ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి గైస్, ఆ యొక్క ఇమేజ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలనేది ఫస్ట్ ఇలా మీకు స్క్రోల్ అప్ చేసుకోండి. ఓకే, సో స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక చోట మనకు ఒక బ్లర్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో బాగా గమనిస్తే మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క ఇమేజ్ ఇక్కడ ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మనకు ఇలా ఇమేజ్ ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్లో ఇలా ఎంటర్ అయిన చోట లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆ యొక్క పెళ్లి కొడుకు నేమ్స్ ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళ యొక్క నేమ్స్ని మీరు ఎంటర్ చేసుకోండి. సో మీకు ఆల్మోస్ట్ పిక్సెల్ ల్యాబ్ ఐడియా అంటే కనుక అక్కడ నుంచి మీరు ఆ యొక్క నేమ్స్ని క్రియేట్ చేసుకోండి. లేకపోతే మనకు ఇక్కడ నుంచైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ ఈ యొక్క నేమ్ని ఫస్ట్ మీ యొక్క ఇమేజ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు కూడా డ్రాగ్ చేయండి. సో ఇక్కడ డ్రాగ్ ఇచ్చేసి ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇమేజ్ని కొంచెం అలా స్క్రోల్ అప్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ యొక్క ఇమేజ్ కూడా మనకు ఇన్ యానిమేషన్ అని అప్లై చేయండి. సో ఏదైతే ఫేడ్ అండ్ రైట్ డౌన్ అండ్ మనకు ఇక్కడ చూడండి రైట్ లెఫ్ట్, సో ఇక్కడ మనకు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో ఇలా మీకు ఇష్టం వచ్చింది మీరు ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే అది ఒక యానిమేషన్ లాగా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది మనకు. ఇంకా మీకు నేమ్ ఇంకా కావాలంటే నేమ్స్ని ఇలా మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ పెళ్లి కొడుకు పేరు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ యొక్క నేమ్స్ని ఇలా మీరు నేనైతే క్రియేట్ చేశాను ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో. మీకు కనుక క్రియేట్ చేయడం చేత కాకపోతే సో ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది. లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. సో మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ని ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఇంకా మీకు ఏ అని ఫాంట్ ఉంది, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క దీనికి కూడా మీరు ఇన్ యానిమేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క నేమ్స్ని అయితే ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మన యొక్క ఫోటో ఎక్కడైతే ఇక్కడ ఎండ్ అయిపోతుందో నెక్స్ట్ ఇంకెవరు పెళ్లి కూతురు లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ మళ్ళీ మీ యొక్క ఉద్ది. ఓకే, సో ఇంకా మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఎంటర్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఈ విధంగా మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఇంకా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ ఇచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ మళ్ళీ యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. సేమ్ మళ్ళీ ఈమె ఫోటోను కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ మళ్ళీ ఇలా మనకు ప్లే అయితే లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతుందో మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ మళ్ళీ నేను ఆమె ఫోటో నేమ్ కూడా మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మీరు కూడా సేమ్ మళ్ళీ మీకు లేయర్ కావాలంటే లేయర్, పిక్సెల్ ల్యాబ్ కావాలంటే పిక్సెల్ ల్యాబ్, మీ ఇష్టం అది మీ చాయిస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తూనే మళ్ళీ ఇక్కడ ఆమె యొక్క నేమ్ అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన చోట మళ్ళీ ఆమె యొక్క ఫోటో వచ్చిన తర్వాత సో ఈ యొక్క నేమ్ కూడా మళ్ళీ మీకు కావాలంటే ఇన్ యానిమేషన్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ ఇంకా మీ ఇష్టం మీ చాయిస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తూనే చూడండి మళ్ళీ ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఈ రెండు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఒక బ్లర్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి బ్లర్ లాంటి ఎఫెక్ట్ మనకు యాడ్ అయిపోయింది. ఓకే, సో యాడ్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్, ఈ యొక్క టెక్స్ట్ కూడా ట్రిమ్ టు రైట్ ఆప్. ఓకే, సో లేయర్ మీద టచ్ చేసి ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్న ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేయండి. అంటే ఇంకా వెట్స్ అంటారు కదా, సో వాళ్ళ యొక్క ఫొటోస్. ఓకే, సో ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను ఈ విధంగా డ్రాగ్ కనెక్ట్ చేసి కరెక్ట్ అలా సెంటర్లో ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ కనెక్ట్ చేసి సో ఇప్పుడు వెట్స్ అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సో నేను ఇద్దరు నేమ్స్ కలిసి ఉన్న ఫోటోను ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఏదైతే ఉందో సమంత వెట్స్ మనకు ఇక్కడ నాగ చైతన్య అని రెండు సెలెక్ట్ చేశాను. మీరు కూడా మీ యొక్క ఫోటోని యాచ్టీస్ ఇలానే పెట్టుకోండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనకు నేనైతే దీనికి పేడ్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. అంటే మనకు స్లో మోషన్లో వస్తుంది. సో స్లో మోషన్లో కూడా మనకు 2.0 పెట్టుకోండి. పెట్టుకొని ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతుందో యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ వెట్స్ వచ్చేసాయి, మన యొక్క ఫోటోస్ వచ్చేసాయి. ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి. ఓకే, సో లెంత్ పెంచేసి మీ యొక్క యానిమేషన్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా మనకు ప్లే చేయండి. ఓకే, చూడండి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ యానిమేషన్ నార్మల్ గాయస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలా అన్నీ వచ్చిన తర్వాత ఈ యొక్క నేమ్స్ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఏది ఉంటుంది, మీ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ టైమింగ్ అంటే కళ్యాణ వేదిక, ఇక్కడ డేట్ అండ్ టైము. సో ఇంకా మీకు ఇష్టం వచ్చేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ మనకు ఇక్కడ మనకు ధన్యవాదాలు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఇంకా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదైనా కావాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది గాయస్, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎటువంటి సాంగ్స్ ప్లే చేయడానికి రైట్స్ లేవనుక నేను
ఎటువంటి సాంగ్స్ అయితే సజెస్ట్ అయితే చేయలేను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెక్కన సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.